మన జీవితంలో ఎప్పుడైతే శోధన ఎదురైందో, మన జీవితంలో ఎప్పుడైతే పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరగలేదో, when things are not favorable to us, we need to remember that we need to look into ourselves. మన వైపు, మన లోపలికి మనం చూసుకునే సమయం వచ్చిందని మనం అనుకోవాలి. ఎప్పుడైనా నీ జీవితం మీదకి ఒక భయంకరమైన శోధన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఎందుకు చేసావయ్యా ఇది, ఎందుకు చేసావు అని వారికి కాదు, కానీ ప్రభువా నా జీవితంలో నీకు కోపం తెప్పించే పని నేను ఏదైనా చేశానా, అందుకే నేను ఈ శోధన ఎదుర్కొంటున్నాను. నా జీవితంలో ఒకవేళ నీకు వ్యతిరేకంగా నేనేమన్నా తప్పు చేశానా, లేదా నా కుటుంబంలో ఏదన్నా, నా బిడ్డ, నా భార్య, లేదంటే ఇంకెవరైనా నీకు వ్యతిరేకంగా వారు పాపం చేశారా? ఒకవేళ ఈ శోధన ద్వారా మా జీవితంలో ఏదైనా సరిచేయాలని ఆశపడుతున్నావా? ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎప్పుడు మన వేలు ఎదురువేరు వైపే ఉంటుంది. నువ్వే చేసావు, నీ వల్ల ఇదైంది, నీ వల్ల ఇదైంది, నీ వల్ల ఇదైంది. ఇంట్లో ఒకరికొకళ్ళు వేలు చూపించుకుంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ వేలు మన వైపు తిరగాలి. యూ నీడ్ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, నేను ఏదైనా తప్పు చేశానా, నేదైనా పొరపాటు చేశానా, మనలోకి మనం చూడటం ప్రారంభించాలంట.